సో గైస్ ఈ రోజు మన ముందుకి కృష్ణ హర్ష అనే పర్సన్ ఉన్నారు. ఎస్, మీరు తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ 3 ఆఫర్స్ క్రాక్ చేశారు సేల్స్ ఫోర్స్ లో 2025 ఫ్రెషర్ గా. అండ్ ఫోర్త్ ఆఫర్ కూడా ఐబిఎం పైప్ లైన్ లో ఉందని విన్నాను. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది కాల్స్ లేవు, అంటే నేను నేర్చుకున్నాను, కాల్స్ రావట్లేదు, జాబ్స్ అసలు లేవు, అసలు కోర్స్ నేర్చుకోవడం వేస్ట్ అని మాట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. సో అతను ఎలా జాబ్స్ అప్లై చేశాడు, ఎలా జాబ్ తెచ్చుకున్నాడు, రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డాడు, ఏం చేశాడు, ఈ సిచ్యువేషన్ లో ఒక జాబ్ రావడమే కష్టం రా అనుకుంటే దాదాపు 3 ఆఫర్స్ అండ్ ఫోర్త్ ఆఫర్ ఇన్ పైప్ లైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష, కంగ్రాచులేషన్స్, 3 ఆఫర్స్ మీరు క్రాక్ చేశారు యాజ్ ఆఫ్ నౌ. సో ఏ కంపెనీస్ సో చెప్తారా? ఎస్ సార్ ప్రాబ్లం లేదు. ఫస్ట్ కంపెనీ నాకు సదర్లాండ్ లో వచ్చింది సార్. సదర్లాండ్ లో ఫస్ట్ వాళ్ళు హైరింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కింద చేశారు. బట్ నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ సైడ్ మాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, సో నాన్ టెక్ ఇస్తా అని చెప్పారు. సో నేను రిజెక్ట్ చేసేసాను ఆ ఆఫర్. అండ్ సెకండ్ నాకు ఓండస్ టెక్నాలజీస్ లో స్విస్ టెక్నాలజీస్ కండక్ట్ చేసేసారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు Yes, sir, yes, sir. ఓకే డ్రైవ్ కండక్ట్ చేశారు. ఇక్కడే ఇన్స్టిట్యూట్ లోనే డ్రైవ్ కండక్ట్ చేశారు. సో అది అటెండ్ అయ్యాను. సో అందులో సెలెక్ట్ అయ్యాను. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోజన్ డేటా సొల్యూషన్స్ అని చెప్పి లింక్డ్ ఇన్ లో నేను ఎట్ ది సేమ్ టైం నేను వాకిన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చింది అటెండ్ అవుతూ కూడా నేను లింక్డ్ ఇన్ లో ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయేమో అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసి ఇట్లా 2025 పాస్అవుట్ కి ఫ్రెషర్ ఆపర్చునిటీ ఉంది సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ రాసేసారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం 6 రౌండ్స్ ఉంది. ఓకే. 6 రౌండ్స్ ఇంటర్వ్యూ టోటల్. రౌండ్స్ ఆఫ్ రౌండ్ ఇంటర్వ్యూ. టెక్నికల్ రిటర్న్. సిక్స్ ఓకే. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సార్. ఎస్. ఓకే. ఓకే. ఎస్ సార్, 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. అందులో ఫస్ట్ ఇది టెక్నికల్ రిటర్న్ అసెస్మెంట్. సో వాళ్ళు మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అందులో 60 మార్క్స్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం ఆన్సర్ రాసి సబ్మిట్ చేయాలి. వాళ్ళ తర్వాత దాన్ని గో త్రూ చేసి ఒకవేళ నేను వర్త్ అనిపిస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే. సో అలాగా నెక్స్ట్ రౌండ్స్ అనేవి హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్, ఆర్కిటెక్ట్ రౌండ్, ప్రతి దానిలోని ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి నార్మల్. ఓకే. 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 సో అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసాను. సో యూ హావ్ మెయింటైన్, వెల్ మెయింటైన్డ్ అని చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ ప్రెసెంట్ కాల్స్ లేవు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం సేల్స్ ఫోర్స్ కి ఎస్పెషల్లీ? సార్ యాక్చువల్లీ కాల్స్ లేవు అంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి సార్. ఇప్పుడు ఆపర్చునిటీస్ మనల్ని ఎత్తుక్కొని రావు, మనం ఎత్తుక్కొని ఆపర్చునిటీస్కి వెళ్ళాలి. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పొజిషన్ లో ఒక్క ఆపర్చునిటీ దొరకడం కూడా ఫ్రెషర్ కి చాలా కష్టం. నేను క్యాంపస్ ప్లేస్మెంట్ లో కూడా నాకేం ప్లేస్మెంట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం అనేది కొంచెం తగ్గించి ఆఫ్లైన్ లో ఇన్ పర్సన్ ఇంటరాక్షన్ ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంటే ఆఫ్లైన్ ట్రైనర్ తో ఉన్నా సరే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో దానివల్ల లింక్డ్ ఇన్, ఇంకా నౌకరీ, అన్స్టాప్, మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్రతి దానిలోని ఇంకా కంటిన్యూస్ గా డైలీ చెక్ చేస్తా ఉంటే లైక్ నేను దగ్గర దగ్గర 100 to 150 అప్లై చేస్తే అందులో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయింది 7-8 ఇంటర్వ్యూస్. సో ఎంత మనం ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఆపర్చునిటీస్ మనకి దొరుకుతా ఉంటాయి. లక్ సార్, లక్ ఉండాలి, స్కిల్ కూడా ఉండాలి. లక్ ఉండాలి, స్కిల్ ఉండాలి, కష్టపడాలి. రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసావు వర్ష? అంటే మార్నింగ్ నాకు 7 o'clock కి క్లాస్, 1 hour or 1.5 hour క్లాస్ ఉంటుంది. ఓకే. సో 7 నుంచి 8:30 వరకు క్లాస్ ఉంటుంది. తర్వాత హాస్టల్కి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ 9-9:30కి వచ్చేస్తా. ఇంకా 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ప్రాక్టీస్ సెషన్ లోనే ఉంటాం. ఓకే. ఇన్స్టిట్యూట్ లోనే ప్రాక్టీస్ అంటే మీకు ల్యాబ్ ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్ సార్, ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది సార్. అక్కడ మనం కూర్చొని మనం ఈవినింగ్ ఏంటి నైట్ వరకు అన్నా మన ఓపిక మీద డిపెండ్ అయింది, ఎంతసేపు కావాలంటే మీకు డౌట్స్ వస్తే చెప్పే వాళ్ళు ఉంటారు అక్కడ ఎవరన్నా? ఉంటారు సార్. ఇక్కడ మా ట్రైనర్ ఉంటారు. ట్రైనర్ కాకుండా మిగతా ట్రైనర్స్ కూడా ఉంటారు. అంటే మిగతా బ్యాచెస్ కూడా ఉంటాయి కదా సార్, ఆ ట్రైనర్స్ ఉంటారు. ఇంకా సీనియర్స్ ఉంటారు, అంటే మాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు హెల్ప్ చేస్తాం. ఓకే. అయితే అంటే ఇప్పుడు ఓవరాల్ గా ప్రజెంట్ రేషన్ అంటున్నారు కదా, నేనేమంటానంటే జాబ్ వచ్చే వాళ్ళకి వస్తుంది, తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో అంటే నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు? సార్ నేను ప్లాన్ చేసుకోవడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పిన క్లాసెస్ మీద ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి సార్. అంటే వాళ్ళు చెప్తున్న క్లాసెస్ మీద వినేసి వదిలేయడం కాకుండా ఎవ్రీడే మనం ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటేనే దాని మీద మనకి గ్రిప్ వస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తా ఉంటారు, లైక్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ రావచ్చు, సో ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అన్ని క్వశ్చన్స్ కొత్తగా వస్తూ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ చెప్పిన ఆ మాడ్యూల్ మీద మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో అట్లా ప్రాక్టీస్ చేసి 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 నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా అడుగుతారు, నేను ఎట్లా ఆన్సర్ చెప్పాలి అన్న దానికి నాకు గ్రిప్ వచ్చింది. ఓకే.
సో అంటే సేల్స్ ఫోర్స్ జనరల్ గా చాలా మంది చాలా కష్టం అంటారు. నిజంగా సేల్స్ ఫోర్స్ కష్టమా? కష్టమే అంటే సార్, ఎఫర్ట్ పెడితే కష్టం కాదు సార్. ఓకే. ఎఫర్ట్ పెట్టకపోతే కష్టం. ఏదన్నా కష్టం. ఓకే. మనం మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. అంటే మెయిన్ గా సేల్స్ ఫోర్స్ లో ఏ మోడల్స్ మీద ఫోకస్ చేసావు? ఎలా టాపిక్స్, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేసావు ఎక్కువ? మెయిన్ గా అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్స్ లో ఫ్లోస్ ఉంటాయి సార్. ఫ్లోస్ ఇస్ ది మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ లో. సో ఓకే. ఫ్లోస్ మీదే నాకు మెజారిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే సినారియోస్ ఇస్తారు సార్. ఒక 2-3 టైప్స్ ఆఫ్ సినారియోస్ ఇచ్చి ఆ సినారియోలో మీరు ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఎంత షార్ట్ కట్ గా వీలైతే అంత షార్ట్ కట్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో అంటే ఇప్పుడు మీ మొత్తం జర్నీలో చాలా సపోర్ట్ చేసింది సిజ్ ఇన్స్టిట్యూట్ పరంగా? క్లాసెస్ బాగా చెప్పిస్తున్నారా? అండ్ తర్వాత మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించారా? ఇలాంటి విషయాల్లో ఎలా హెల్ప్ చేసింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం వల్ల నేను చాలా పాజిటివ్స్ గెయిన్ అయ్యా. లైక్ ట్రైనర్ తో కూడా 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే. సో ట్రైనర్ కూడా మనకి అన్ని చెప్తా ఉంటారు. నాకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఓపిక్ గా చెప్తారు. నేను క్లాసెస్ లో ఏంటంటే ఎక్కువ అడుగుతా ఉంటా. సో ఆయన కూడా ఓపిక్ గా చెప్తా ఉంటారు. సో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. పైగా ఇక్కడే ఉంటారు. సో ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా అతను హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. సో నాకు పర్టికులర్ గా క్వశ్చన్స్ పరంగా కానీ, లేకపోతే కాన్ఫిడెన్స్ పరంగా కానీ, కెరియర్ చాయిస్ ప్రకారంగా కానీ బాగా హెల్ప్ చేశారు సార్. ఓకే. సో ఓవరాల్ గా సో ఎవరన్నా కొత్తగా స్విజ్ లో సేల్స్ ఫోర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే నువ్వు వాళ్ళు రికమెండ్ చేస్తావా? ఎంత అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వగలవు? ఎస్ సార్, నేనైతే 4 అబోవ్ ఇస్తాను సార్. 4.5 ఈజీగా ఇస్తాను సార్. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ అనేది ఈజీ అని చెప్పను, బట్ మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఫ్యూచర్ ఉంటుంది సార్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము, మనం ఎంత గ్రిప్ తెచ్చుకుంటున్నాము అనే దాని మీద కంప్లీట్ డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు మనకి 100% చెప్పినా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా సార్ మనకి తెలుస్తుంది అంటే ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది. సో మనం చేసే ప్రాక్టీస్ మీద, మనం పెట్టే ఎఫర్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే కాల్స్ లేవు అనే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ కాల్స్ లేవు అనే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ లేవు అనడానికి లేదు సార్. అంటే తక్కువ ఉన్నాయి, ఒప్పుకుంటా, లేవని చెప్పను. బట్ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు సార్. అంటే బయట వాకిన్ కండక్ట్ చేస్తున్నారంటే 1000 మెంబర్స్ వస్తున్నారు, 800 మెంబర్స్ వస్తున్నారు అని చెప్పి భయపడే సగం మంది వెళ్ళట్లేదు. అందరి ముందు మనకి గ్రూప్ డిస్కషన్ అడుగుతారు. సో మనం అందరి ముందు నించొని చెప్పాలి. ఫస్ట్ ఫియర్ పోవాలి సార్. ఫియర్ పోతేనే మనం ఏదన్నా చేయగలం. సో ఫియర్ ఉన్నంత వరకు మనం రీజన్స్ ఎదుర్కొంటాం సార్. ఓకే. సో అది ఓవర్కమ్ అయితే డెఫినెట్ గా ఆపర్చునిటీస్ కనిపిస్తా ఉంటాయి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ కృష్ణ హర్ష. సో ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ స్విస్ టెక్నాలజీస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యువర్ జాబ్. సో ఎంత ప్యాకేజ్ వచ్చింది? 4 LPH. 4 LPH అంటే IBM కూడా పైప్ లైన్ లో ఉంది కదా? అవును సార్, పైప్లైన్ ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వాలి. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అది అంటే నేను ఇంకా ఏం అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఒక 6 అలా ఆల్రెడీ నీ చేతిలో ఆఫర్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ కెన్ డిమాండ్ యాక్చువల్. అదే ఏమంటారంటే సబ్జెక్ట్ స్కిల్ ఉన్నవాడు, కష్టపడేవాడు 100% డిమాండ్ చేయొచ్చు కష్టపడేవాడు. సో ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ ఆఫర్ చేతిలో ఉంది కాబట్టి నువ్వు డిమాండ్ చేయొచ్చేమో. ఎనీవే, all the best for your future. Thank you so much for your time. థ్యాంక్ యూ సార్. All the best.